మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగాని గా 6 గ్యారంటీల స్కీములకు అప్లై చేసిండ్రా అనొల్ల గంటల కమానం పెద్ద పెద్ద లైన్లల్ల నిలబడి మరి కాయిదాలు ఇచ్చిరు కదా. లైన్లల్ల లొల్లులు జవడాలు, కాలు రెక్కలు గుంజుడు, వాళ్ళని వీళ్ళను బట్లాడు, ఓరక్కో బ్లాకుల కాయిదాలు కొనుడు పెద్ద తతంగమే నడిచిందమ్మా. మరి స్కీముల కోసము గింత కష్టపడిచ్చిన కాయిదాలు ఇప్పుడు యాడున్నాయో ఎరికేనా? కంప్యూటర్లు ఉన్నాయి అనుకుంటున్నారా? కాదు, చూడు యాడున్నాయో. ఇగో గిక్కడున్నాయి గా అప్లికేషన్ కాయిదాలు. అయ్యయ్యయ్యో, చూసిర్రా రోడ్ల మీద ఎట్లా చిందర వందర పడేసి ఉన్నాయో. ఇవి ప్రజాపాలన కాయిదాలేనోళ్ళ మంచిగా చూడుర్రి. మన హైదరాబాద్లోనే ఇట్లా పడిపోయినాయి. అగో పిల్లగాడు దెబ్బ దెబ్బ ఎరుతుండు. కొన్ని గాలినే ఎగిరిపోయినట్టున్నాయి కదా. తక్కువ నా వాడెత్తు ఏందోళ్ళ ఇది. పాండాబాలు చేస్తారంట. ఇక మీరే చెప్పండి, ఇక మరి దీనికి అర్థం మరిగా. పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు, ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. ఏదో స్కీములు వస్తాయని ఆశలు పెట్టుకొని తిప్పలు పడకుండా అప్లికేషన్ పెట్టుకుంటే ఇట్లా రోడ్ల పాలు చేయొచ్చునా? అయితే వీటిని కంప్యూటర్లో ఎక్కియాలే కదా. అట్లా ఎక్కించేందుకు ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ అప్పచెప్పిర్రు. ఇక ఈ కాయిదాలన్నీ ఒక అట్టపెట్టెలో పెట్టిర్రు ఏదో ఎట్టికి. ఇక ఆ కాంట్రాక్టర్ ఏమో వాటిని ఏదో కిరాయికి ర్యాపిడో బండి మాట్లాడుకొని ఇగో ఈ పిల్లగాంతో తెప్పి బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న, ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాపా పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి మరి? ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? నిజం చెప్తా అన్నా, ఈ ఫ్రీ బస్సు కథంతా ఓడవని ముచ్చట్నే ఉన్నదోల్లా. రాత్రి రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. సరే స్కీమ్ పెట్టిర్రు మంచిదే, మరి దానికో పద్ధతి తరీకా ఉండాలనా అద్దా? ఇప్పుడు ఉత్తపచ్చిగా మన ఆడోళ్ళు బద్నాం అవుతాన్రు. ఎందుకు వచ్చిన ఫ్రీ బస్సు అని తలకాయలు పట్టుకుంటుర్రు. అగో చూడుర్రి.
ఆ మాటేనోళ్ళ మన ఆడోళ్లకు బట్టల షాపుల డిస్కౌంటు అని కనబడితే చాలు ఇక అది కొనేదాకా పానం నిమ్మలం కాదు కదా. ఇక చీరల మీద పండుగ డిస్కౌంట్ ఉన్నదంటే దుకాణాలన్నీ కలకలలాడుతుంటాయి. ఒకటే మలక 4-5 చీరలు కొని పెట్టుకుంటారు. అసాంటిది ₹1 చీర అమ్మితే ఎట్లుంటుందల్లా? ఇగో గిట్లుంటుంది. కాదోల్లా ఇంట్లో ఆడోళ్లకు ఎంత పని ఉంటుంది ఏంది కథ? ఎంత చేసినా పని తీరనే తీరది, వాళ్ళకు రికా ఉండనే ఉండదు కదా. మరి అసంటప్పుడు పెనిమిటి ఆమెని ఎట్లా చూసుకోవాలి? కూరల ఉప్పు ఎక్కువ పడ్డది, అన్నంలో గంజి గట్లనే ఉన్నది, మంచిగా వంపలేదా నువ్వు? తునకలు మంచిగా ఉడకలేదు, ఇల్లు చక్కగా ఊడవలే నువ్వు? మీ అవ్వగారోళ్ళు గట్ల మొన్న నేను దొలకపోనికి వచ్చినప్పుడు బట్టలు పెట్టలే అని అనుకుంటా ఉద్దర పంచాదులు పెట్టుకుంటే ఎట్లా? పాపం ఆమె మనసు ఎంత బాధపడుతుంది కదా. ఇగో గిట్లనే నోళ్ళ పెనిమిటి చట్నీ మీద అలిగి పేర్లు పెట్టిండని ఇంటామె పాపం ఊరేసుకొని చచ్చిపోయిందట. అగో చూడుండ్రి కావాలంటే. అయ్యయ్యో ఎంత ఘోరం ఇది! గట్లా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవచ్చునా? అరే కోపం ఎంతసేపు ఉంటుంది? మా అంటే జరసేపు ఉంటుంది. మంచినీళ్ళు తాగాలే, మళ్ళా సప్పుడేకుండాలే, పెన్మిటి ఫీల్ అయిండని గిట్లా ఊరేసుకునుడేంది? ఇదేమన్నా పిల్లలాటనా? కాదోల్లా ఈ మొగాయనకు కూడా జర్రంతనన్న సోయి ఉండొద్దా? పాపం ఆమె మనసు. ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రోళ్ళ దొంగలైతే వచ్చిర్రు కానీ వాళ్ళు మనకు కనబడరు. అంటే మాయా బజారు దొంగలు అన్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్లే చూడాలి ఇప్పుడు మనము.
ఇంతకు వాళ్ళు ఏం దొంగతనం చేసిర్రు, ఏడ దొంగతనం చేసిర్రు, అసలు వాళ్ళ కళాపోషణ ఏంది చూద్దాం నడువురి. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఈ వన్నటోళ్ళ అయ్యాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.